జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆందోళనతో ఆ రాష్ట్ర సర్కార్ దిగొచ్చింది. జేఎస్ఎస్సీ, సీజీఎల్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా సీఎం సోరెన్ ప్రకటించారు. టీడీపీఎల్ నిర్వహించినటువంటి పరీక్షలన్నీ రద్దు చేసింది. అటు 2014 నుంచి పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించారు సీఎం సోరెన్. సీఎం ప్రకటనతో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలతో పాటుగా అవుట్ సోర్సింగ్ సంస్థ టీఎస్ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా ఆందోళన బాట పట్టిన వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థుల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించినట్లయింది. సీఎం ప్రకటనతో విద్యార్థులంతా విజయ సంబరాలు చేసుకుంటున్నారు. 2014 నుంచి టీడీపీఎల్ సంస్థ చేపట్టిన అన్ని నియామక పరీక్షలు, వాటి ఫలితాలు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలను రద్దు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2014 నుంచి నియామక పరీక్షల్లో జరిగిన చిన్న పెద్ద పొరపాట్లు, అక్రమాలపై సిఐడి ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. విచారణలో అనేక దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూ ఉండటం వల్ల వివరాలతో బయటపెట్టలేమని తెలిపారు.